కాంగ్రెస్ పార్టీ అసలు ఏం డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏం చేస్తలేదు, కృష్ణ గ్యారెంటీలు ఏవి కూడా అమలు చేయలేదు. సో దానివల్ల బాకీ కార్డులు 23 నెలలు కలిసిన కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంచే బదులు 10 ఏళ్లు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ బాకీ కార్డులు పంచితే బాగుంటది కదా. దళిత ముఖ్యమంత్రి ఎక్కడికి పోయింది, 3 ఎకరాల భూమి ఎక్కడికి పోయింది, KG2 PG విద్య ఎక్కడికి పోయింది, మిషన్ కాకతీయ పనుల్లో కమిషన్లు ఎడిపోయినాయి, మిషన్ భగీరథలో మీరు పంచుకున్న భాగాలు ఎడిపోయింది, కాళేశ్వరంలో కమిషన్ ఎందుకు పాలైంది, కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ఎందుకు ఉంగిపోయింది, ఈ యొక్క మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది, FRBM చట్టానికి లోబడి కాకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా అప్పులు తీసుకొచ్చి ఏ ఒక్క పేదవాన్ని ధనికుని చేశారు, ఏ ఒక్క పేదవాన్ని ఉపయోగపడే రీతిగా వేశారు, ఏ బిడ్డకు ఉద్యోగం ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, మరి అంత బడ్జెట్ ఏం చేశారనే విషయం మీరే చెప్తే అయిపోతుంది. బాకీ పాటలు ఎందుకు పంచాలి? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 23 నెలల్లోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది, దాదాపుగా 2,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మితం చేస్తూ ఉంది, గురుకుల స్కూల్స్ నిర్మితం చేస్తూ ఉంది, రేషన్ కార్డులు ఇచ్చింది. అసలు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే, రేషన్ కార్డులు ఇస్తే మీ దానికి సన్నబియ్యం పథకాలు ఇస్తుండే, ఇంక ఏది తక్కువ చేసింది? 27,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది, గ్యాస్ లో 500 రూపాయల బోనస్ ఇస్తుంది. కానీ మహిళలకు ప్రధానంగా మహిళలకు ఇస్తున్నారు 2,500 పెన్షన్ పెంచుతున్నారు, వికలాంగులకి 6,000 పెన్షన్, ఇవన్నీ ఏమని మళ్ళీ తులం బంగారం ఏమైంది అని చెప్పేసి అడుగుతారు కదా. రైట్ అన్న. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఓపెన్ గానే చెప్పాడు. రాష్ట్రంలో అనుకున్న దానికంటే కూడా వాస్తవానికి రాష్ట్రంలో అప్పులు ఎలా తీసుకొస్తారంటే FRBM చట్టానికి లోబడి అప్పులు తీసుకొచ్చినప్పుడు మన ఆదాయం కంటే అప్పులు తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని అధిగమించగలుగుతాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే FRBM చట్టానికి రిజర్వ్ బ్యాంకు కానీ మిగతా కంపెనీలు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో బయట ఫైనాన్స్ కంపెనీలతో సహా హార్డ్కో లాంటి కంపెనీల నుంచి కూడా వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే కానీ ఈ భాగవతం బయటపడలేదు. అందుకే ఉన్నది అంతా ప్రజలకు వివరించి ఈ రాష్ట్ర యొక్క ప్రగతి పూర్తిగా కేసీఆర్ తొంగలో దొక్కాడు, దీన్ని ఇప్పుడే సెటరైట్ చేస్తా ఉన్నాం, కొన్ని అప్పులు కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ అప్పులు కట్టి సెటరైట్ చేసి కొంత సమయం ఇస్తే వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెంచుతున్నటువంటి పెన్షన్ 4,000, 6,000 కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 కావచ్చు, వీటిని సెటరైట్ చేస్తామనే ఉద్దేశంతో ఆల్రెడీ బయటికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రగతిని ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలు చాలా సానుకూలంగా రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ అప్పులు తెచ్చినా కానీ మేమే వడ్డీలు కట్టాల్సి వస్తుంది కదా, సరే నెమ్మది కదా కుదుట పడని అనేటువంటి ఆలోచనలో ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. ఆ ప్రభావం ఏమీ పడదు. అంటే ప్రజలు చాలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతగా ఉన్నారు. అండ్ ఇంకోటి రీసెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా సో ఇంతవరకు అప్పు ఉంది, అసలు ఏడవైనా పైసలు ముడతలేదు, సో ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం మనం అని చెప్పారు. అంటే అట్లా సీఎం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా చెప్తాడా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మరి చెప్పాలి కన్నా. మరి చెప్పకుండా 8 లక్షల కోట్ల అప్పు చేసే వరకు కూడా సంపన్న రాష్ట్రం అన్నటువంటి సన్నాసుల పాలన ఎలా ఉంది? ఇప్పుడు ప్రజలకి ఏంటంటే పెడతా అంటేనేమో ఆశ, కొడతంటే భయం ఉంటది. వాస్తవికతానికి ప్రజల ముందే పెడితే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకి వివరించాలి కదా, ఇవాళ కాకపోతే రేపైనా. ఈ డొమెస్టిక్ ప్రపంచంలో వివరించకపోతే ఎలా? రాష్ట్ర ప్రగతిని వివరించి మీరు కొంత సంయమానం పాటిస్తే కొంత ఈ రాష్ట్ర ప్రగతిని సెట్ చేసి మీరు అనుకున్నటువంటి హామీలు కానీ మేము ఇస్తున్నటువంటి హామీలు కానీ ఫుల్ఫిల్ చేస్తామనే విషయంతో ప్రజలకు ఓపెన్ గానే వివరించడం జరిగింది.